నమస్తే అండి. నేను మీ దిలీప్‌ని భవిష్యవాణికి స్వాగతం. ఈరోజు 20వ తారీఖు 2024 ఆగస్టు మంగళవారం శ్రావణ మాసం, అలాగే కృష్ణ పక్షం. అలాగే మనం ఈ తిథి చూసుకున్నట్లయితే పాడ్యమి రాత్రి 8 గంటల 32 నిమిషాల వరకు ఉంది. అలాగే నక్షత్రం చూసుకున్నట్లయితే శతభిష నక్షత్రం తెల్లవారితే అంటే బుధవారం ఉదయం 3 గంటల 1 నిమిషం వరకు ఉంది. అలాగే వర్జ్యం చూసుకున్నట్లయితే ఈరోజు మంగళవారం ఉదయం 8 గంటల 52 నిమిషాల నుండి ఉదయం 10 గంటల 17 నిమిషాల వరకు. అలాగే దుర్ముహూర్తం చూసుకుంటే ఈరోజు ఉదయం 8 గంటల 34 నిమిషాల నుండి ఉదయం 9 గంటల 24 నిమిషాల వరకు. అలాగే రాత్రి మరలా 11 గంటల 10 నిమిషాల నుండి రాత్రి 11 గంటల 56 నిమిషాల వరకు కూడా మనకి దుర్ముహూర్తం ఉంది. అలాగే రాహుకాలం చూసుకున్నట్లయితే మధ్యాహ్నం 3 గంటల 27 నిమిషాల నుంచి సాయంత్రం 5 గంటల 1 నిమిషం వరకు కూడా మనకి ఈ రాహుకాలం అనేది ఉంది. అలాగే యమగండం చూసుకున్నట్లయితే ఉదయం 9 గంటల 11 నిమిషాల నుండి ఉదయం 10 గంటల 45 నిమిషాల వరకు ఉంది. అమృత గడియలు మనం చూసుకున్నట్లయితే రాత్రి 8 గంటల 44 నిమిషాల నుంచి రాత్రి 10 గంటల 10 నిమిషాల వరకు కూడా మనకి అమృత గడియలనేవి ఉన్నాయి. అలాగే అభిజిత్ ముహూర్తం చూసుకున్నట్లయితే ఉదయం 11 గంటల 54 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 44 నిమిషాల వరకు కూడా మనకి అభిజిత్ ముహూర్తం ఉంది. అలాగే మనకి ఈరోజు ఎలా ఉంది భవిష్యవాణిలో మనం చూసుకున్నట్లయితే మాత్రం చాలా అంటే చాలా పాజిటివ్‌గా మనకు కనిపిస్తుంది మంగళవారం. నూతన ఉత్సాహంతో మనం ముందుకు అడుగు వేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆర్థికంగా మనం మరింత బలం చేకూరే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే సేవా కార్యక్రమాల్లో కూడా మనం పాల్గొనే అవకాశాలైతే మాత్రం చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. మనం పుణ్యక్షేత్రాలను కూడా సందర్శించే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. అలాగే సంఘంలో విశేషమైనటువంటి కీర్తి ప్రతిష్టలు పొందే అవకాశాలు కూడా మనకి ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే వాణిజ్య వ్యాపారాల్లో, అలాగే మీ ఊహలకు మనకు చాలా వాణిజ్య వ్యాపారాల్లోని మనకి మన ఊహల్లో అన్నీ కూడా ఫలించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగులకు కూడా విధులు సక్రమంగా సాగే అవకాశాలున్నాయి. విద్యార్థులు కొత్త విద్యా అవకాశాలు కూడా ఎదురు చూసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే మహిళలు కూడా సంతోషకరమైనటువంటి వార్తలు వినే అవకాశం ఉంది. ఓవరాల్‌గా చూసుకుంటే ఈ మంగళవారం అనేది మనకి చాలా శుభసూచకంగా ఉంది కాబట్టి మనకు అన్ని పనులు అయ్యేటట్టుగా ఉంది. ఈరోజు మీరు ఆ లక్ష్మీ నరసింహస్వామి స్తోత్రాలు పఠించడం వల్ల ఇంకా చాలా మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశాలున్నాయి. ఇంకా నా ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ సెక్షన్‌లో ప్రతి ఒక్కరు కూడా జై శ్రీరామ అని రాయడం మర్చిపోకండి. ఉంటానండి. నేను మీ దిలీప్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. భవిష్యవాణికి స్వాగతం.